ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం హ్రీం బగళాంబాయ నమః. యాస్ట్రోజీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆధ్యాత్మిక విషయాలు, రాశిఫలాలు, జాతక సమస్య, తగు పరిష్కార మార్గాలను మా ఈ ఛానల్ నందు శాస్త్రోక్తంగా తెలియచేయడం జరుగుతుంది. ఇక ఈరోజు నేను తెలియచేయాలనుకున్న అంశము వారఫలాలు. మార్చి 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఈ ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే ప్రతి రాశి వారికి కూడా ఈ వారంలో మీకు మీ కష్టానికి అదృష్టం కలిసి వచ్చి మీరు పూర్తి స్థాయిలో లబ్ధి పొందడం కోసంగా ఈ వారంలో మీకు అనుకూలంగా ఉన్నటువంటి గ్రహము, ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల స్థితిని అనుసరించి ప్రతి రాశి వారికి కూడా బీజాక్షర మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఆ తెలియచేసిన బీజాక్షర మంత్రాన్ని యథాశక్తిగా జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించడం వలన ఇబ్బందికర ఫలితాలు కూడా మీ వరకు రాకుండా ఉంటాయి. ఆ దైవ గ్రహ అనుగ్రహంతో మీకు సర్వ కార్యసిద్ధి జరిగే అవకాశం ఉంటుంది. ప్రథమంగా మేషరాశి. మేషరాశి వారికి శుభఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఉద్యోగ సంబంధిత కార్యాచరణ లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు బాగుంటాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా మేషరాశి వారికి శుభఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రధానంగా ఉద్యోగ సంబంధిత కార్యాచరణ అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలు చేస్తున్న వారిలో ప్రమోషన్స్ వచ్చేటువంటి ఆస్కారము, మీరు అనుకున్న ప్రాంతానికి బదిలీ అయ్యేటువంటి ఆస్కారము, ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళ్ళేటువంటి ఆస్కారాలు ఈ యొక్క మేషరాశి వారికి ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉంటారో ఈ మేషరాశి వారికి కూడా శుభ వాతావరణం ఈ వారంలో గోచరిస్తూ ఉన్నది. అలాగే గతంలో ఉన్నటువంటి రుణాల తాలూకు ఇబ్బందులు కూడా మీ వరకు చేరకుండా ఉంటాయి. ఆ యొక్క రుణాలను మీరు తిరిగి కట్టేటువంటి శక్తిని కూడా ఈ వారంలో మీరు పొందుతారు అని కూడా చెప్పవచ్చు. దాంతోపాటుగా విద్యా సంబంధిత విషయాలు చూసుకున్నట్లయితే అనుకూలంగా గోచరిస్తున్నాయి. విద్యార్థులందరికీ కూడా నూతన విషయ పరిజ్ఞానం అందుతుంది. చక్కగా మీరు అనుకున్న విధంగా మీరు విజయం సాధించేటువంటి ఆస్కారం గోచరిస్తూ ఉన్నది. పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులకు కూడా శుభ వాతావరణం అని చెప్పవచ్చు ఈ మేషరాశి వారికి. ఇక వ్యాపార సంబంధిత కార్యాచరణ కూడా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. అన్ని వ్యాపారాలు కూడా లాభాల్లో సాగేటువంటి ఆస్కారమే గోచరిస్తూ ఉన్నది. ఇక వివాహ సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారందరికీ శుభ పరిణామం అని చెప్పవచ్చు. దాంతోపాటుగా ఈ యొక్క పునర్వివాహ విషయాలు ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి కూడా శుభ పరిణామాలే ఈ మేషరాశి వారికి ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. కళారంగాల్లో ఎవరైతే ఉంటారో వారికి కూడా శుభ వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు. ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగాలు, కన్స్ట్రక్షన్ బిజినెసెస్ ఎవరైతే చేస్తూ ఉంటారో భూ వ్యాపారాలు చేసేటువంటి వారందరికీ కూడా శుభ పరిణామాలే ఈ మేషరాశి వారికి ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి అనారోగ్యం తాలూకు ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ప్రశాంత వాతావరణము, మంచి ఆరోగ్యం ఈ మేషరాశి వారికి లభించేటువంటి సందర్భం కూడా ఈ వారంలో మెండుగా గోచరిస్తున్నది. మొత్తం మీద ఈ మేషరాశి వారికి శుభ పరిణామాలే గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఒక చిన్న ధన విషయాల్లో మాత్రం పెట్టుబడి నిలిచిపోయి ఆగిపోయి కొంత తికమక వాతావరణానికి ధన విషయాల్లో ఇబ్బంది పెట్టేటువంటి సందర్భం గోచరిస్తూ ఉన్నది. కాబట్టి ఆ పరంగా కొంత జాగ్రత్త వహించాలి. అవసరానికి ధనం మీ చేతిలో ఉన్నప్పటికీ అది ఏదో ఒక విధంగా వేరొక విషయానికి ఖర్చు అయిపోయి సందర్భానుసారంగా కొంత ధన విషయాల్లో ఇబ్బంది వచ్చేటువంటి సందర్భం గోచరిస్తూ ఉన్నది. ఆ పరంగా మాత్రం కొంత ఈ మేషరాశి వారి జాగ్రత్త వహించాలి. మరికొంత సూక్ష్మంగా కనుక ఈ మేషరాశి వారి ఫలితాలు మనం పరిశీలన చేసినట్లయితే ఈ ఆది, సోమ, మంగళవారాల్లో చూసుకున్నట్లయితే శుభ వాతావరణం గోచరిస్తూ ఉన్నది. అనుకున్న విధంగా మీరు సాధించేటువంటి ఆస్కారం ఈ 3 రోజుల్లో ఉంటుందని చెప్పవచ్చు. తిరిగి ఆ యొక్క బుధ, శుక్ర, గురువారాల్లో చూసుకున్నట్లయితే చిన్నపాటి ఇబ్బందికర వాతావరణం గోచరిస్తూ ఉన్నది. ఇందాక నేను తెలియజేసినటువంటి ధనమూలకంగా ఉన్నటువంటి చిన్నపాటి చిక్కులు అనేటువంటి విషయం ఈ 3 రోజుల్లో ఉంటుంది. అంటే ఈ బుధ, గురు, శుక్రవారాల్లో కొంత ధన విషయాల్లో జాగ్రత్త వహించాలి. అవసరానికి ధనం అందుతున్నప్పటికీ కూడా కొంత సందిగ్ధ వాతావరణము, సందిగ్ధ పరిస్థితులను కలుగ చేసి ఆ తర్వాత ధనం మీ చేతికి అందటము, కొంత ఘర్షణాత్మకంగా ఉండేటువంటి సందర్భాలు ఉంటాయి ధన విషయాల్లో. ఆ పరంగా ఈ 3 రోజుల్లో జాగ్రత్త వహించండి. దాంతోపాటుగా ఈ 3 రోజుల్లో కొంత మాట్లాడి ఇబ్బంది కొని తెచ్చుకునే సందర్భాలు కూడా మేషరాశి వారికి ఉంటాయి. కాబట్టి ఆ పరంగా కూడా జాగ్రత్త వహించాలి. తిరిగి ఆ యొక్క శనివారం రోజును చూసుకున్నట్లయితే శుభ వాతావరణం ఉంటుంది. మీరు చేసేటువంటి ప్రయత్నం కలిసి వస్తుంది. అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ మేషరాశి వారికి శుభ పరిణామాలే గోచరిస్తున్నాయి. అయితే ఆ యొక్క బృహస్పతి గ్రహ స్థితి వలన ధన విషయాల్లో చిన్నపాటి ఇబ్బందులు అని చెప్తూ ఉన్నాము. అయితే
ఈ యొక్క ధన విషయంలో ఉన్నటువంటి చిన్నపాటి ఇబ్బంది కూడా మీ వరకు రాకుండా ఉండటం కోసంగా మేషరాశి వారందరూ యథాశక్తిగా ఓం ఐం క్లీం గురవే నమః, ఓం ఐం క్లీం గురవే నమః ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించండి. శుభం చేకూరుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సమయం అనుకూలంగా గోచరిస్తున్నది. ప్రధానంగా ఉద్యోగ సంబంధిత కార్యాచరణ లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఉద్యోగంలో ఉన్నత స్థితికి మీరు వెళ్ళేటువంటి సందర్భం కూడా ఈ వారంలో గోచరిస్తున్నది. ఇక విద్యా సంబంధిత విషయాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. వృషభ రాశి విద్యార్థులందరికీ కూడా శుభ పరిణామాలు ఈ వారంలో గోచరించేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉన్నది. పోటీ పరీక్షలు ఎవరైతే రాస్తూ ఉంటారో వారికి కూడా శుభ పరిణామాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక వ్యాపార సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే లాభదాయకంగా ఉన్నది. వ్యాపారాలన్నీ కూడా సజావుగా సాగి మీకు లాభాలు చేకూర్చేటువంటి ఆస్కారమే ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో గోచరిస్తూ ఉన్నది. ఇక కళారంగాల్లో ఎవరైతే ఉంటారో వారికి కూడా శుభ పరిణామాలే ఉంటాయి. కన్స్ట్రక్షన్ రంగాలు, ఈ భూ వ్యాపారాలు చేసేటువంటి వారిలో మాత్రం చిన్నపాటి ఇబ్బందులు కలిగేటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి వ్యాపారం పూర్తి అయ్యేటువంటి సందర్భం ఉన్నప్పటికీ ఏదో విధంగా మరలా ఆ వ్యాపార విషయాలన్నీ కూడా నిలిచిపోయే సందర్భాలు, చిన్నపాటి ఆటంకాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ యొక్క భూ వ్యాపారాలు చేసేటువంటి వారికి, ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో ఆ పరంగా కొంత జాగ్రత్త వహించాలి. దాంతోపాటుగా దూర ప్రయాణాల్లో కూడా కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నది. వృషభ రాశి వారు ప్రయాణాల్లో కూడా కొంత జాగ్రత్త వహించి ప్రయాణం చేయడం సర్వదా శ్రేయోదాయకం అని చెప్పవచ్చు. ఎవరైతే ఈ సొంత వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారిలో కొంత చిన్నపాటి ఇబ్బందులు కలిగేటువంటి సందర్భాలు ఉన్నాయి. మీ యొక్క ప్రవర్తన వల్ల, లేదంటే మీ యొక్క మాట తీరు వల్ల మీరు కొంత వ్యాపార విషయాల్లో ఇబ్బంది పడేటువంటి సందర్భం గోచరిస్తూ ఉన్నది. కాబట్టి ఆ పరంగా జాగ్రత్త వహించాలి. ఇక విదేశీయాన ప్రయత్నాలు ఈ వృషభ రాశి వారికి లాభదాయకంగా ఉంటాయని చెప్పవచ్చు. ఎవరైనా విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా, లేదంటే ఉద్యోగం చేయాలన్నా కూడా మీరు చేసేటువంటి ప్రయత్నం ఈ వారంలో గొప్పగా కలిసి వచ్చేటువంటి ఆస్కారమే గోచరిస్తూ ఉన్నది. ఇక వివాహ సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి కొంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలు కలిసి రాని సందర్భమే ఈ వారంలో గోచరిస్తూ ఉన్నది. మరికొంత సూక్ష్మంగా కనుక ఈ వృషభ రాశి వారి ఫలితాలు మనం పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క ఆది, సోమ, మంగళవారాల్లో ఇబ్బందికర వాతావరణం గోచరిస్తున్నది. ప్రధానంగా ధన మూలకంగా ఇబ్బంది, లేదనుకుంటే అనవసర విషయాలకే మీరు ధనం ఖర్చు పెట్టాల్సిన సందర్భాలు, అనవసర వ్యయము అనుకోవచ్చు. ఈ 3 రోజుల్లో జాగ్రత్త వహించండి. తిరిగి ఆ యొక్క బుధ, గురు, శుక్రవారాలు చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి శుభ పరిణామాలు ఉంటాయి. మీరు అనుకున్న విధంగా మీకు ధనం చేతికి అందుతుంది. అన్ని రంగాల వారికి కూడా ఈ 3 రోజులు లాభదాయకంగా ఉన్నాయని చెప్పవచ్చు. తిరిగి శనివారం రోజున కొంత జాగ్రత్త వహించాలి. వృషభ రాశి వారు మాట మాట్లాడి ఇబ్బంది కొని తెచ్చుకునే సందర్భం ఉంటుంది శనివారం రోజున. దాంతోపాటుగా ధన విషయాల్లో కూడా కొంత జాగ్రత్త వహించాలి శనివారము. అందువల్ల ఈ వృషభ రాశి వారు జాగ్రత్త వహించి శనివారం రోజున లావాదేవీలు చేయటం సర్వదా శ్రేయోదాయకం. అయితే తెలియచేసినటువంటి చిన్నపాటి ఇబ్బందులు మీ వరకు రాకుండా ఉండటం కోసంగా ఈ వృషభ రాశి వారందరూ యథాశక్తిగా ఓం ఓం హ్రీం శ్రీం మంగళాయ నమః, ఓం హ్రీం శ్రీం మంగళాయ నమః ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించండి. శుభం చేకూరుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కొంత ఇబ్బందికర వాతావరణం సూచిస్తున్నది. ప్రధానంగా అనారోగ్య సమస్య అనుకోవచ్చు. ఏదో ఒక విధంగా కొంత ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సందర్భం ఈ వారంలో గోచరిస్తూ ఉన్నది. కోపతాపాలు అధికంగా తెచ్చుకునేటువంటి సందర్భాలు, మనసు నిలకడలేని వాతావరణం కూడా మిథున రాశి వారికి ఈ వారంలో ఉంటుంది. కాబట్టి ఆ పరంగా కూడా జాగ్రత్త వహించాలి. కొంత ప్రయాణాల్లో కూడా జాగ్రత్త తీసుకోవటం సర్వదా శ్రేయోదాయకం. వాహనం మూలక ఇబ్బందులకు కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ వాహనం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఆ పరంగా కూడా మిథున రాశి వారు జాగ్రత్త వహించాలి. ఇక విద్యా సంబంధిత విషయాలు చూసుకున్నట్లయితే పర్వాలేదని చెప్పవచ్చు. విద్యార్థులందరికీ కూడా నూతన విషయ పరిజ్ఞానం గొప్పగా అందుతుంది, లాభదాయకంగా ఉన్నది. ఉద్యోగ సంబంధిత కార్యాచరణ మాత్రం అంతంత మాత్రంగా సాగుతుంది. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వారిలో, లేదంటే ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారిలో కూడా ఈ మిథున రాశి వారికి కొంత ఇబ్బందికర పరిణామాలే గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ విషయాలు మాత్రం అంత అనుకూలంగా లేవని చెప్పవచ్చు. దాంతోపాటుగా అనవసరంగా అపనిందలు వచ్చేటువంటి సందర్భం ఉన్నది. మీ యొక్క పనిని మీరు ఖచ్చితంగా నెరవేర్చినప్పటికీ, ఖచ్చితంగా చేసినప్పటికీ ఏదో ఒక విధంగా మీపై అభాండాలు మోపబడేటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి చేయని తప్పుకు సంజాయిషి చెప్పాల్సిన సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఆ పరంగా జాగ్రత్త వహించండి. అలాగే మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్య స్థితిని కూడా మీరు గమనించి ఈ వారంలో
నిర్ణయాలు తీసుకోవాలి. మీ యొక్క తల్లిదండ్రుల అనారోగ్య స్థితి వల్ల మీరు కొంత ఇబ్బంది పడేటువంటి సందర్భం కూడా గోచరిస్తున్నది కాబట్టి మిథున రాశి వారికి ఆ పరంగా కూడా మీరు జాగ్రత్త వహించండి. ఇక వివాహ సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే పర్వాలేదని చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలు ఈ యొక్క మిథున రాశి వారు చేయవచ్చు. అవి లబ్ధి చేకూర్చేటువంటి ఆస్కారమే గోచరిస్తూ ఉన్నది. ఈ భూ వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు తప్పవని చెప్పవచ్చు. జాగ్రత్త వహించాలి. వ్యాపార లావాదేవీల్లో ఏదో ఒక విధంగా కొంత డాక్యుమెంటేషన్ సంబంధిత ఇబ్బందులు, అధికార మూలక ఇబ్బంది కూడా వచ్చేటువంటి సందర్భం ఉన్నది కాబట్టి ఈ మిథున రాశి వారు ఆ పరంగా జాగ్రత్త వహించండి. మరికొంత సూక్ష్మంగా మిథున రాశి వారి ఫలితాలు మనం పరిశీలన చేస్తే ఆది, సోమ, మంగళవారాల్లో శుభ పరిణామాలు ఉంటాయి. చేసేటువంటి ప్రయత్నం కలిసి వస్తుంది. రావాల్సిన ధనం చేతికంతుంది అన్ని రంగాల వారికి. తిరిగి ఆ యొక్క బుధ, గురు, శుక్రవారాలు చూసుకున్నట్లయితే కొంత ఇబ్బందికర వాతావరణం ఈ మిథున రాశి వారికి గోచరిస్తూ ఉన్నది. రావాల్సిన ధనం చేతికి అందని సందర్భాలు, అనవసర ఖర్చులు, అనవసర దూర ప్రయాణాలు, వస్తువులు చేజార్చుకున్నటువంటి ఆస్కారము, మాట మాట్లాడి ఇబ్బంది కొని తెచ్చుకునే సందర్భాలు ఉంటాయి కాబట్టి ఈ 3 రోజుల్లో జాగ్రత్త వహించాలి ఈ యొక్క మిథున రాశి వారు. తిరిగి ఆ యొక్క శనివారం రోజున శుభ పరిణామాలే ఉంటాయి. మిథున రాశి వారందరికీ కూడా లాభం చేకూరుతుందని చెప్పవచ్చు. అయితే తెలియజేసిన ఇబ్బందులు మీ వరకు రాకుండా ఉండటం కోసంగా ప్రధానంగా ఆరోగ్య సమస్యలు వేధించేటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి మీరు సూర్యనారాయణ స్వామి ఆరాధన మీకు సర్వదా శ్రేయోదాయకం. ఓం హ్రీం గృణి సూర్యాయ నమః, ఓం హ్రీం గృణి సూర్యాయ నమః ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించండి. శుభం చేకూరుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మిశ్రమ వాతావరణం గోచరిస్తూ ఉన్నది. ప్రధానంగా ఉద్యోగ సంబంధిత కార్యాచరణలో చిన్నపాటి ఇబ్బందులు కలుగుతాయని చెప్పవచ్చు. మీరు ఉద్యోగ విషయాల్లో ఇబ్బంది పడాల్సిన సందర్భం ఈ వారంలో ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారిలో, అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వారిలో కూడా ఏదో విధంగా పై అధికారుల నుండి మాట పడాల్సిన సందర్భాలు ఉంటాయని చెప్పవచ్చు. చికాకు వాతావరణం ఉద్యోగ విషయాల్లో మీకు కలుగుతూ ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఆరోగ్య సమస్యలు కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి సందర్భం ఉంటుంది. దాంతోపాటుగా మానసిక ఆందోళన కూడా ఎక్కువగా ఉండేటువంటి సందర్భాలు ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఉంటూ ఉంటాయి. ఇక ధన విషయాలు చూసుకున్నట్లయితే ధనమూలకంగా కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన సందర్భాలు ఉంటాయని చెప్పవచ్చు. గతంలో ఏదైనా మీరు రుణాల తాలూకు ఇబ్బందులు అటువంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్త వహించాలి. ఇక వ్యాపార సంబంధిత కార్యాచరణ కూడా అంతంత మాత్రంగా సాగుతుంది. వ్యాపారాలు కూడా సజావుగా సాగని సందర్భాలు ఉంటాయి. అనవసరంగా మీరు పెట్టుబడి పెట్టి ఇబ్బంది పడేటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి వ్యాపార విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలకు కూడా ఆస్కారం ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో గోచరిస్తూ ఉన్నది. ఇక వివాహ సంబంధిత కార్యాచరణ లాభదాయకంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఎవరైనా చేసినట్లయితే కర్కాటక రాశి వారు అవి మీకు సఫలీకృతం అవుతాయని చెప్పవచ్చు. విద్యా సంబంధిత విషయాలు కూడా అంతంత మాత్రంగానే సాగుతాయి. విద్యార్థులకు అంతగా నూతన విషయ పరిజ్ఞానం కలగని సందర్భమే గోచరిస్తూ ఉన్నది. ఇక భూ వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి మాత్రం శుభ పరిణామాలు ఉంటాయని చెప్పవచ్చు. భూ వ్యాపారం చేసేటువంటి వారందరికీ మీ యొక్క వ్యాపారాలు సజావుగా సాగి మీకు లాభాలు చేకూర్చేటువంటి ఆస్కారం గోచరిస్తూ ఉన్నది. వివాహితుల్లో కూడా చిన్నపాటి మనస్పర్ధలకు, మాట పట్టింపులకు ఆస్కారం ఈ వారంలో ఎక్కువగా సూచిస్తున్నది ఈ కర్కాటక రాశి వారిలో. అందువల్ల ఆ పరంగా కూడా కొంత జాగ్రత్త వహించాల్సిన సందర్భం అని చెప్పవచ్చు. అయితే మరికొంత సూక్ష్మంగా కనుక ఈ కర్కాటక రాశి వారి ఫలితాలు మనం పరిశీలన చేసినట్లయితే ప్రధానంగా ఈ ఆది, సోమ, మంగళవారాలు చూసుకున్నట్లయితే శుభ వాతావరణం ఉంటుంది. చేసేటువంటి ప్రయత్నం కలిసి వస్తుంది. ఉద్యోగ సంబంధిత కార్యాచరణలో మీరు సాధించాల్సిన విషయాలు లేదంటే ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగ సంబంధిత కార్యాచరణ అంతా కూడా ఈ 3 రోజుల్లో చేసి చూడండి. అవి కొంత లాభం చేకూర్చేటువంటి వైనము. తిరిగి ఆ యొక్క బుధ, గురు, శుక్రవారాలు చూసుకున్నట్లయితే శుభ వాతావరణమే గోచరిస్తున్నది. ధనమూలకంగా ఉన్నటువంటి ఇబ్బందులకు పరిష్కార మార్గాలు లభించేటువంటి సందర్భం కూడా ఈ 3 రోజుల్లో మీకు కలుగుతుందని చెప్పవచ్చు ఈ యొక్క కర్కాటక రాశి వారికి. తిరిగి శనివారం రోజున కొంత ఇబ్బందికర వాతావరణము, పరిస్థితులు గోచరిస్తున్నాయి. ధన విషయాల్లో ఇబ్బంది, ప్రయాణాల్లో ఇబ్బంది, వస్తువులను పోగొట్టుకునేటువంటి సందర్భాలు, ఖర్చులు అధికంగా ఉండేటువంటి సందర్భము ఉంటుంది కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయాల వల్లే మీరు ఇబ్బంది పడేటువంటి సందర్భం ఈ శనివారం రోజున ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త వహించి నిర్ణయాలు తీసుకోండి. అయితే తెలియచేసిన ఇబ్బందులు మీ వరకు రాకుండా ఉండటం కోసంగా ఈ కర్కాటక రాశి వారందరూ మీరు యథాశక్తిగా ఓం ఐం క్లీం గురవే నమః, ఐం క్లీం గురవే నమః ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించండి.
శుభం చేకూరుతుంది. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి సమయం అనుకూలంగా గోచరిస్తున్నది. ప్రధానంగా ఉద్యోగ సంబంధిత కార్యాచరణ లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా శుభ పరిణామాలే గోచరిస్తూ ఉన్నాయి. వివాహ సంబంధిత కార్యాచరణ కూడా లాభదాయకంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయని చెప్పవచ్చు. కానీ వివాహితుల మధ్య, అంటే పెళ్లి అయిన వారి మధ్య కొంత వాగ్వివాదాలు, మాట పట్టింపులు వచ్చేటువంటి సందర్భం ఉన్నది కాబట్టి ఆ పరంగా ఈ సింహరాశి వారు జాగ్రత్త వహించాలి. ఇక విద్యా సంబంధిత విషయాలన్నీ కూడా లాభదాయకంగా ఉన్నాయి. విద్యార్థులందరూ నూతన విషయ పరిజ్ఞానం గొప్పగా తెచ్చుకుంటారు. పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులకు కూడా లాభదాయకంగా ఉన్నది. శత్రుమూలక బాధలన్నీ కూడా తొలగిపోయేటువంటి సందర్భం గోచరిస్తున్నది. ఈ యొక్క సింహరాశి వారికి మీరు గట్టి పోటీ ఇచ్చేటువంటి సందర్భం ఉంటుంది మీ యొక్క అపోనెంట్స్కు. ఈ సింహరాశి వారు అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా విజయ పరంపరలే ఉండేటువంటి సందర్భము ఈ సింహరాశి వారికి. వ్యాపార విషయాలు కూడా అనుకూలంగానే ఉంటాయి. లాభాల్లో నడిచేటువంటి సందర్భమే గోచరిస్తూ ఉన్నది. వ్యాపారాలన్నీ కూడా ఈ కళారంగాల్లో ఎవరైతే ఉంటారో వారికి కూడా శుభ పరిణామాలు గోచరిస్తూ ఉన్నాయి. సింహరాశి వారికి భూ వ్యాపారాలు చేసేటువంటి వారికి కూడా శుభ పరిణామాలు, టెక్నికల్ రంగాలు, కమ్యూనికేషన్ రంగాల వారికి కూడా శుభ వాతావరణమే ఈ సింహరాశి వారికి ఉంటూ ఉన్నది. అయితే ఈ సింహరాశి వారికి మాత్రం కోపతాపాలు అధికంగా ఉండేటువంటి సందర్భం ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కూడా అధికంగా కోపం వచ్చేటువంటి సందర్భాలు మీ యొక్క గృహ లేదంటే ఆఫీస్ వాతావరణంలో, మీ యొక్క వ్యాపార స్థలంలో మీరు ఏదో ఒక విధంగా గట్టిగా మాట్లాడాల్సిన సందర్భాలు, మాట్లాడి ఇబ్బంది పడేటువంటి సందర్భము, కోపతాపాల వల్ల ఇబ్బంది కొని తెచ్చుకునే సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఆ పరంగా మాత్రం సింహరాశి వారు చాలా జాగ్రత్త వహించండి. అటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరికొంత సూక్ష్మంగా కనుక ఈ సింహరాశి వారి ఫలితాలు మనం పరిశీలన చేసినట్లయితే ఈ ఆది, సోమ, మంగళవారాల్లో చూసుకున్నట్లయితే కొంత శుభ పరిణామాలే గోచరిస్తూ ఉన్నాయి. చేసేటువంటి ప్రయత్నం కలిసి వస్తుంది, లాభదాయకంగా ఉంటుంది, అదృష్టం కలిసి వస్తుందని చెప్పవచ్చు. గతంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కార మార్గం లభించేటువంటి సందర్భాలు ఈ 3 రోజుల్లో గోచరిస్తూ ఉన్నాయి. మీ యొక్క గురువుల యొక్క ఆశీర్వచన బలంతో, వారి సలహాల వల్ల, మీ యొక్క పెద్దవారి సలహాల వల్ల మీరు లబ్ధి పొందుతారు ఈ 3 రోజుల్లో అని చెప్పవచ్చు. తిరిగి ఆ యొక్క బుధ, గురు, శుక్రవారాల్లో చూసుకున్నట్లయితే శుభ పరిణామాలే ఉన్నాయి సింహరాశి వారికి. ఉద్యోగ సంబంధిత కార్యాచరణ, వృత్తి విషయాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండేటువంటి సందర్భము ఈ 3 రోజుల్లో. శనివారం రోజున కూడా శుభ పరిణామాలే ఉంటాయి ఈ సింహరాశి వారికి. మొత్తం మీద కొంత కోపతాపాలను అదుపులో ఉంచుకున్నట్లయితే సింహరాశి వారికి అంత శుభ పరిణామాలే ఉంటాయి. కాబట్టి ప్రశాంత వాతావరణం కోసం పాటుపడండి. యోగా వంటివి చేయటం శ్రేయోదాయకం. ఓం సోం సోమాయ నమః, ఓం సోం సోమాయ నమః ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించండి. శుభం చేకూరుతుంది. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి మిశ్రమ వాతావరణం గోచరిస్తూ ఉన్నది. ప్రధానంగా ఉద్యోగ సంబంధిత కార్యాచరణ లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి శుభ వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు. ప్రమోషన్స్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగ సంబంధిత కార్యాచరణ అంతా కూడా లాభదాయకంగా సాగుతుంది కన్యారాశి వారికి. ఆరోగ్య విషయాలు కూడా బాగుంటాయని చెప్పవచ్చు. అనారోగ్యం నుంచి బయటపడతారు. ఆరోగ్యం కుదుటపడి ఆనందాన్ని ఇస్తుందని చెప్పవచ్చు ఈ కన్యారాశి వారికి. అయితే ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని ముందుకు సాగని విధానం ఈ కన్యారాశి వారికి ఈ వారంలో గోచరిస్తూ ఉన్నది. దాంతోపాటుగా తెలియని ఆందోళన ఈ యొక్క కన్యారాశి వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం ఉంటుంది. ఈ వారంలో మనశ్శాంచల్యం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అన్నీ సరిగా సాగుతున్నట్టు కనపడినప్పటికీ ఏదో తెలియని ఆందోళన మాత్రం ఏదో ఒక రకంగా ఈ కన్యారాశి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ప్రతి పనిలో ఆటంకం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ పని ముందుకు సాగని విధానం ఈ వారంలో మీరు చూస్తారని చెప్పవచ్చు ఈ యొక్క కన్యారాశి వారు. దానివల్ల కూడా కొంత ఇబ్బందికి గురయ్యేటువంటి సందర్భము. ఇక విద్యా సంబంధిత విషయాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకు కూడా పూర్తి స్థాయిలో విషయ పరిజ్ఞానం అందని సందర్భము, ఏకాగ్రత లోపం ఉంటుంది. మనసు నిలకడలేని సందర్భం వల్ల మీరు పూర్తి స్థాయిలో విద్యా విషయాలపై శ్రద్ధ చూపలేని తత్వం కనపడుతూ ఉన్నది. పోటీ పరీక్షలు ఎవరైతే రాస్తూ ఉంటారో వారికి మాత్రం శుభ పరిణామము, పర్వాలేదని చెప్పవచ్చు. మీ పోటీ పరీక్షల్లో మీరు నెగ్గేటువంటి సందర్భం ఉంటుంది. విద్యార్థులు కళారంగాల్లో ఎవరైతే ఉంటారో వారికి కూడా శుభ పరిణామాలే గోచరిస్తూ ఉన్నాయి ఈ యొక్క కన్యారాశి వారికి. ఇక రియల్ ఎస్టేట్ రంగాల్లో ఎవరైతే ఉంటారో ఈ భూ వ్యాపారం చేసేటువంటి వారికి కూడా శుభ పరిణామాలే ఉంటాయని చెప్పవచ్చు. మీ యొక్క ప్రయత్నం గొప్పగా కలిసి వస్తుంది. అయితే సంతానం మూలక ఇబ్బందులకు కూడా కొంత ఆస్కారం సూచిస్తున్నది ఈ కన్యారాశి వారికి.
మీ సంతానం కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సందర్భం ఉంటుందని చెప్పవచ్చు. దాంతోపాటుగా ధన మూలకంగా కూడా మీరు ఇబ్బందులు పడాల్సిన సందర్భం ఈ వారంలో గోచరిస్తున్నది. ధనం వల్ల ధనానికై మీరు ప్రయత్నించాల్సిన సందర్భాలు, మీరు ఏదైనా ధనం ఇవ్వాల్సిన సందర్భం ఉన్నట్లయితే అవి కట్టలేని సందర్భము, రుణాల తాలూకు ఇబ్బందులకు కూడా ఈ కన్యారాశి వారికి ఆస్కారం ఎక్కువగా సూచిస్తూ ఉన్నది. ఇక వివాహ సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే అంతంత మాత్రంగా సాగుతుంది. వివాహ ప్రయత్నాలు కలిసిరాని సందర్భమే ఈ కన్యారాశి వారికి సూచిస్తూ ఉన్నది. దాంతోపాటుగా ఈ యొక్క భార్యాభర్తల మధ్య కూడా చిన్నపాటి వివాదాలకు కూడా ఆస్కారం సూచిస్తూ ఉన్నది. కాబట్టి ఆ పరంగా కూడా ఈ కన్యారాశి వారు జాగ్రత్త వహించాలి. అయితే మరికొంత సూక్ష్మంగా ఈ కన్యారాశి వారి ఫలితాలు మనం పరిశీలన చేసినట్లయితే ఆది, సోమ, మంగళవారాల్లో చూసుకున్నట్లయితే ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ప్రయత్నం కలిసిరాని సందర్భాలు, ప్రతి విషయంలో అడ్డంకులు, అవాంతరాలు, దాంతోపాటుగా వస్తువులు పోగొట్టుకునేటువంటి సందర్భము ఈ 3 రోజుల్లో జాగ్రత్త వహించండి. వ్యాపారాల్లో కూడా నష్టం వచ్చేటువంటి సందర్భాలు, నష్టాల్లో ఈ 3 రోజులు కొనసాగేటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి కన్యారాశి వారు జాగ్రత్త వహించాలి. తిరిగి ఆ యొక్క బుధ, గురు, శుక్రవారాల్లో చూసుకున్నట్లయితే పర్వాలేదని చెప్పవచ్చు. దైవ గ్రహ అనుగ్రహం లభిస్తుంది. కొంత అదృష్టం కలిసి వచ్చి మీరు చేసేటువంటి పనిలో మీరు లబ్ధి పొందుతారని చెప్పవచ్చు. తిరిగి ఆ యొక్క శనివారం రోజున శుభ పరిణామం ఉంటుంది. ఈ యొక్క కన్యారాశి వారికి అన్ని రంగాల వారికి కూడా శుభ పరిణామం ఈ శనివారం రోజున గోచరిస్తున్నది. మొత్తం మీద తెలియచేసిన ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే ఈ కన్యారాశి వారు యథాశక్తిగా విష్ణుమూర్తి ఆరాధన చేయండి. ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ నమః ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించండి. శుభం చేకూరుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఇబ్బందికర వాతావరణం గోచరిస్తున్నది. ప్రధానంగా ఉద్యోగ సంబంధిత కార్యాచరణ ఇబ్బందికరంగా సాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసిరాని సందర్భం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. మానసిక ఆందోళన తప్పదు. అనవసరంగా చిన్న విషయానికి కూడా ఎక్కువగా భయపడేటువంటి సందర్భాలు, భయపడాల్సిన సందర్భం అని కూడా చెప్పవచ్చు. ఆ విధంగా ఈ తులారాశి వారికి కొంత మానసిక ఆందోళన ఎక్కువగా ఉండటము, ఏకాగ్రత లేని సందర్భాలు, చేస్తున్న పనిలో అధికంగా ఆటంకాలు రావటము, ఇవన్నీ కూడా తులారాశి వారు ఈ వారంలో చూడాల్సిన స్థితి. దాంతోపాటుగా ధన మూలకంగా ఇబ్బందులు కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ పరంగా కూడా జాగ్రత్త వహించాలి. వ్యాపార సంబంధిత కార్యాచరణ కూడా అంతంత మాత్రంగా సాగుతుంది. ఈ యొక్క తులారాశి వారికి పూర్తి స్థాయిలో వ్యాపారాలు సాగని స్థితి అని చెప్పవచ్చు. విద్యా సంబంధిత విషయాలు చూసుకున్నట్లయితే అవి కూడా ఇబ్బందికరంగానే ఉన్నాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం ఉంటుంది. దానివల్ల మీరు పూర్తి స్థాయిలో లబ్ధి పొందలేని సందర్భం ఈ వారంలో గోచరిస్తూ ఉన్నది. ఇక ఈ భూ వ్యాపారాలు, కన్స్ట్రక్షన్ బిజినెసెస్ ఎవరైతే చేస్తూ ఉంటారో ఈ వ్యాపారాన్ని కూడా కొంత ఇబ్బందికరంగానే సాగుతాయి. ఎటు పని పూర్తి కాని సందర్భము, పూర్తి అవుతుందా లేదా అనేటువంటి సందిగ్ధ వాతావరణంలోనే వారం గడిచిపోయేటువంటి సందర్భం ఉంటుందని చెప్పవచ్చు. ప్రతి పనిలో ఆటంకాలు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. తులారాశి వారికి నిర్మాణ సంబంధిత విషయాలు ఎవరైతే చూసుకుంటూ ఉంటారో వారికి కూడా ఇబ్బందికర వాతావరణమే తులారాశి వారికి ఈ వారంలో గోచరిస్తూ ఉన్నది. దాంతోపాటుగా బంధుమిత్రుల మధ్య వాగ్వివాద సూచనలకు ఆస్కారం ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఆ పరంగా కూడా తులారాశి వారు జాగ్రత్త వహించాలి. సంతానం మూలక ఇబ్బందులకు కూడా ఆస్కారం ఉంటుంది. మీ యొక్క సంతానం మీ మాట వినని సందర్భాలు, లేదంటే వారి ఆరోగ్య విషయాలకి ధనం ఖర్చు పెట్టాల్సిన సందర్భాలు, ఏదో ఒక విధంగా కొంత ఇటువంటి ఇబ్బందికర వాతావరణం సూచిస్తూ ఉన్నది. కాబట్టి ఆ పరంగా కూడా మీరు జాగ్రత్త వహించండి. విదేశీయాన ప్రయత్నం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి మాత్రం ఈ తులారాశి వారికి శుభ పరిణామాలు గోచరిస్తూ ఉన్నాయి. మెండుగా అవకాశాలు దక్కేటువంటి సందర్భమే గోచరిస్తూ ఉన్నది. వివాహ సంబంధిత కార్యాచరణ లాభదాయకంగా ఉంటుంది. తులారాశి వారికి వివాహ ప్రయత్నం కనుక మీరు చేసినట్లయితే అవి కలిసి వచ్చేటువంటి సందర్భం ఈ వారంలో గోచరిస్తూ ఉన్నది. మరికొంత సూక్ష్మంగా కనుక ఈ యొక్క తులారాశి వారి ఫలితాలు మనం పరిశీలన చేస్తే ఆది, సోమ, మంగళవారాల్లో చూసుకున్నట్లయితే శుభ వాతావరణం ఉంటుంది. నూతన పరిచయాలు ఉంటాయి. వాటి వలన మీరు కొంత లబ్ధి పొందేటువంటి వైనం గోచరిస్తూ ఉన్నది. తిరిగి బుధ, గురు, శుక్రవారాలు చూసుకున్నట్లయితే ఇబ్బందికర వాతావరణము, ప్రయత్నం కలిసిరాని సందర్భము, అనవసర ఖర్చులు, అనవసరంగా మాట పడాల్సిన సందర్భాలు, వస్తువులను చేజార్చుకున్నటువంటి సందర్భం ఈ 3 రోజుల్లో ఉంటుంది. కాబట్టి బుధ, గురు, శుక్రవారాల్లో జాగ్రత్త వహించండి. తిరిగి శనివారం రోజున శుభ పరిణామాలు ఉంటాయి. ఈ యొక్క తులారాశి వారందరికీ మీరు చేసేటువంటి ప్రయత్నం గొప్పగా కలిసి వస్తుంది, లాభదాయకంగా ఉంటుంది. తెలియజేసిన ఇబ్బందుల నుంచి బయటపడటం కోసంగా, పనుల యందు ఆటంకం నుంచి బయటపడటం కోసంగా ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః ఈ మహాగణపతి మంత్రాన్ని యథాశక్తిగా జపించి మీ కార్యకలాపాలను ప్రారంభిస్తూ ఉండండి. శుభం చేకూరుతుంది. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారికి మిశ్రమ వాతావరణం గోచరిస్తున్నది. ప్రధానంగా ఉద్యోగ సంబంధిత కార్యాచరణ ఇబ్బందికరంగా సాగుతుంది. ఉద్యోగంలో ఏదో ఒక రకంగా ఇబ్బందులు పడాల్సిన సందర్భాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నం కలిసి రాదని చెప్పవచ్చు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడా అనవసరంగా మీరు అనుకున్న స్థానానికి కాకుండా వేరొక స్థానానికి బదిలీ అయి వెళ్లాల్సిన సందర్భాలు, అటువంటి ప్రస్తావనలు వచ్చి కొంత మీరు విసిగిపోయేటువంటి సందర్భం గోచరిస్తూ ఉంటుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. మీ ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది, కానీ ఒక కొలిక్కి రాని సందర్భం అని చెప్పవచ్చు. రిజల్ట్ రాదు అని చెప్పవచ్చు ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి. ఇక వ్యాపార సంబంధిత కార్యాచరణ లాభదాయకంగా ఉంటుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉంటారో, వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారందరికీ శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. ఇక విద్యా సంబంధిత విషయాలు కూడా లాభదాయకంగా ఉన్నాయి. విద్యార్థులందరికీ నూతన విషయ పరిజ్ఞానం అందుతుంది. మీరు విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే అది కూడా సఫలీకృతం అయ్యేటువంటి సందర్భాలు, అన్నదమ్ముల మధ్య అక్కచెల్లెల మధ్య ఉన్నటువంటి గత వాగ్వివాదాలన్నీ కూడా సర్దుమణిగి గొప్ప సఖ్యత వాతావరణం కలిగేటువంటి సందర్భం కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారిలో సూచిస్తున్నది. మీ స్నేహితులు కూడా లేదంటే బంధువులు కూడా మీకు సహాయం చేసేటువంటి సందర్భం ఉంటుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ఈ వారంలో మీరు కనుక సహాయం ఆశించినట్లయితే ఈ భూ వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారందరికీ కూడా శుభ పరిణామాలే గోచరిస్తూ ఉన్నాయి. ఈ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారు, కన్స్ట్రక్షన్ బిజినెసెస్ చేసేటువంటి వారు, వారందరికీ కూడా శుభ పరిణామాలు ఉంటాయి. టెక్నికల్ రంగాలు, కమ్యూనికేషన్ రంగాల వారికి కూడా శుభ పరిణామాలే గోచరిస్తూ ఉన్నాయి. కళారంగాల వారికి కూడా శుభ వాతావరణమే ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అనారోగ్య సమస్యలు మాత్రం ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అనుకోని ప్రయాణము, దూర ప్రయాణము, అనవసర ప్రయాణము, ప్రయాణాల వల్ల ఇబ్బందులు, ప్రయాణాల్లో ఆటంకాలు, ఈ విధంగా కొంత ఈ వృశ్చిక రాశి వారు జాగ్రత్త వహించాలి. మరికొంత సూక్ష్మంగా కనుక ఈ వృశ్చిక రాశి వారి ఫలితాలు మనం పరిశీలన చేసినట్లయితే ఆది, సోమ, మంగళవారాల్లో చూసుకున్నట్లయితే శుభ వాతావరణం ఉంటుంది. చేసేటువంటి ప్రయత్నం కలిసి వస్తుంది, లాభదాయకంగా ఉంటుంది. అయితే కొంత శత్రుమూలక బాధలు ఈ 3 రోజుల్లో ఉంటాయి కాబట్టి ఆ పరంగా జాగ్రత్త వహించాలి. తిరిగి ఆ యొక్క బుధ, గురు, శుక్రవారాల్లో శుభ పరిణామం ఉంటుంది. వివాహ సంబంధిత కార్యాచరణ ఈ 3 రోజుల్లో లాభదాయకం. వివాహ ప్రయత్నాలు ఈ వారంలో మీకు కలిసి వస్తాయని చెప్పవచ్చు. అదే కాకుండా ఈ బుధ, గురు, శుక్రవారాల్లో మరింత గొప్పగా ఉండేటువంటి వైనము, నూతన పరిచయాలు ఉంటాయి, అవి లాభదాయకంగా ఉంటాయి. తిరిగి ఆ యొక్క శనివారం రోజున ఇబ్బందికర వాతావరణం సూచిస్తున్నది వృశ్చిక రాశి వారికి. అనవసర ప్రయాణంలో ఇబ్బందులు, నష్ట వాతావరణం ఉంటుంది కాబట్టి శనివారం రోజున జాగ్రత్త వహించండి. తెలియజేసిన ఇబ్బందుల నుంచి బయటపడటం కోసంగా ఈ వృశ్చిక రాశి వారందరూ యథాశక్తిగా సూర్యగ్రహ ఆరాధన చేయండి. ఓం హ్రీం గురుని సూర్యాయ నమః, ఓం హ్రీం గురుని సూర్యాయ నమః ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించండి. శుభం చేకూరుతుంది. తదుపరి ధనస్సు రాశి. ధనుసు రాశి వారికి శుభ పరిణామాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ సంబంధిత కార్యాచరణ లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా గొప్పగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడా ప్రమోషన్స్ దక్కేటువంటి సందర్భం గోచరిస్తూ ఉన్నది. ధన మూలకంగా ఉన్నటువంటి ఇబ్బందులకు కూడా పరిష్కార మార్గం లభించేటువంటి సందర్భం ఈ ధనుసు రాశి వారికి ఈ వారంలో ఉంటుందని చెప్పవచ్చు. అయితే కొంత మాట్లాడి ఇబ్బంది కొని తెచ్చుకునే సందర్భాలు ఉంటాయి కాబట్టి తొందరపాటు నిర్ణయాలతో జాగ్రత్త వహించాలి ఈ ధనుసు రాశి వారు. ఆ పరంగా జాగ్రత్త వహించండి. దాంతోపాటుగా కొంత ఫుడ్ పాయిజన్ వంటివి అయ్యేటువంటి సందర్భం గోచరిస్తున్నది కాబట్టి ఆహార సేవించేటువంటి సందర్భంలో కొంత జాగ్రత్త వహించాలి. ఆహార సేవించేటువంటి సమయము, వాతావరణము, శుభ్రత వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మీరు ఆహార విషయాల్లో కొంత జాగ్రత్త వహించి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ధనుసు రాశి వారికి ఈ వారంలో. ఇక ధన మూలకంగా ఉన్నటువంటి ఇబ్బందులకు కూడా పరిష్కార మార్గం లభిస్తుంది, లాభదాయకంగా ఉంటుంది. విద్యా సంబంధిత విషయాలు కూడా పర్వాలేదని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో గొప్పగా లేకపోయినప్పటికీ విద్యార్థులందరికీ మిశ్రమ పరిణామాలు గోచరిస్తూ ఉన్నాయి. భూ వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి మాత్రం కొంత ఆటంకాలు తప్పవని చెప్పవచ్చు. ఏదో ఒక విధంగా ఆటంకాలు వచ్చేటువంటి వైనము. అంతేకాకుండా మిమ్మల్ని చూసి అసూయపడేటువంటి వారి సంఖ్య కూడా అధికంగా ఉన్నది ఈ వారంలో. మీరెంత కష్టపడి మీ యొక్క వృత్తుల్లో, మీ యొక్క వ్యాపారాల్లో మీరు రాణిస్తున్నప్పటికీ మిమ్మల్ని చూసి అసూయపడేటువంటి వారు, ఈర్ష్యపడేటువంటి వారు ఎదురవుతారు ఈ వారంలో. అందువల్ల కూడా మీరు కొంత ఇబ్బంది పడేటువంటి సందర్భం గోచరిస్తూ ఉంటుంది. ఇక వివాహ సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే ఇబ్బందికరంగా సాగుతుంది. వివాహ ప్రయత్నాలు కలిసి రాని సందర్భమే ఈ యొక్క ధనుసు రాశి వారికి సూచిస్తూ ఉన్నది. శత్రువులకు గట్టి పోటీ ఇచ్చేటువంటి సందర్భము, శత్రువులపై విజయం సాధించేటువంటి సందర్భాలు కూడా ఈ ధనుసు రాశి వారికి
ఈ వారంలో ఉండటం శుభ పరిణామము. మరికొంత సూక్ష్మంగా కనుక ఈ యొక్క ధనుసు రాశి వారి ఫలితాలు మనం పరిశీలన చేసినట్లయితే ఈ ఆది సోమ మంగళవారాల్లో ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. మానసిక ఆందోళన, నిర్ణయం తీసుకోలేని సందర్భాలు, నిర్ణయాల్లో జాప్యం అధికంగా ఉండటం గమనించవచ్చు. తిరిగి బుధ గురు శుక్రవారాల్లో చూసుకున్నట్లయితే మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొంత అసహనం ఎక్కువగా అలముకుంటుందని చెప్పవచ్చు. అన్నీ సరిగా సాగుతున్నప్పటికీ ఏదో తెలియని ఆందోళన మాత్రం తప్పదు. కుటుంబ విషయాలతో చిన్నపాటి ఇబ్బందులకు లోనయ్యేటువంటి సందర్భము ఈ యొక్క 3 రోజుల్లో ఉంటుంది. తిరిగి ఆ యొక్క శనివారం రోజున శుభ పరిణామము, నూతన పరిచయాలు ఉంటాయి, లాభదాయకంగా ఉంటాయి. చేసే పనిలో కొంత విజయం లభించేటువంటి సందర్భం ఈ యొక్క శనివారం రోజున గోచరిస్తూ ఉన్నది. మొత్తం మీద ఈ యొక్క ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే తెలియజేసిన చిన్నపాటి ఇబ్బందులు కూడా మీ వరకు రాకుండా ఉండటం కోసంగా యథాశక్తిగా ఓం దుమ్ దుర్గాయై నమః, ఓం దుమ్ దుర్గాయై నమః ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించండి. శుభం చేకూరుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కొంత ఇబ్బందికర వాతావరణం సూచిస్తూ ఉన్నది. ప్రధానంగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టేటువంటి సందర్భము. ఏదో ఒక రకంగా మీ యొక్క ఆరోగ్య విషయాలతో వైద్యుని సలహా, ఔషధ సేవనం ఈ వారంలో అవసరమవుతూనే ఉంటుందని చెప్పవచ్చు. అలాగే మాట్లాడి ఇబ్బంది కొని తెచ్చుకునే సందర్భాలు, ధన విషయాలతో విసిగిపోవాల్సిన సందర్భాలు, పని భారం ఎక్కువ అయ్యేటువంటి సందర్భము, నిలకడలేని వాతావరణము, అన్ని రకాలుగా కూడా కొంత ఈ మకర రాశి వారికి ఏదో ఒక రకంగా ఇబ్బందులే గోచరిస్తూ ఉన్నాయి. ధనమూలకంగా కూడా కొంత ఇబ్బందులు కలిగేటువంటి వైనము. విద్యా సంబంధిత విషయాలు కూడా అంతంత మాత్రంగా సాగుతాయి. పూర్తి స్థాయిలో విద్యార్థులకు శుభ పరిణామాలు ఏవి గోచరించడం లేదు. ఇక కళారంగాల్లో ఎవరైతే ఉంటారో వారికి మాత్రం శుభ వాతావరణం ఉంటుంది. చేసేటువంటి ప్రయత్నం కలిసి వస్తుందని చెప్పవచ్చు. మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా మీకు ఇప్పుడు ఉపయోగపడక మీ భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయని చెప్పవచ్చు. కానీ మీరు గొప్పగా ఆలోచనలు, ప్రణాళికలు సిద్ధం చేసుకున్నప్పటికీ వాటిని అవలంబించడం మాత్రం ఆచరణాత్మకంగా ఉండని స్థితి అని చెప్పవచ్చు. మరికొంత సూక్ష్మంగా కనుక ఈ యొక్క మకర రాశి వారి ఫలితాలు మనం పరిశీలన చేసినట్లయితే ఈ ఆది సోమ మంగళవారాల్లో ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కుటుంబంలో కలహ వాతావరణము, మాట పట్టింపులు అధికంగా వచ్చేటువంటి సందర్భాలు, భూ వ్యాపారాలు చేసేటువంటి వారందరికీ ఈ 3 రోజుల్లో అధికంగా ఇబ్బందులు ఉండేటువంటి వైనం గోచరిస్తున్నది. తిరిగి ఆ యొక్క బుధ గురు శుక్రవారాల్లో చూసుకున్నట్లయితే ఇబ్బందికర పరిస్థితులే గోచరిస్తున్నాయి. మానసిక ఆందోళన ఎక్కువగా ఉండటము, సంతాన మూలక సమస్యలు, ధన విషయాల్లో చిక్కులుంటాయని చెప్పవచ్చు. తిరిగి ఆ యొక్క శనివారం రోజున చూసుకున్నట్లయితే పర్వాలేదు, మిశ్రమ వాతావరణం ఈ మకర రాశి వారికి గోచరిస్తున్నది. చేసేటువంటి ప్రయత్నం కలిసి వస్తుందని చెప్పవచ్చు. అయితే తెలియజేసిన ఇబ్బందుల నుంచి బయటపడటం కోసంగా ఈ సందిగ్ధ వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు. ప్రతి విషయంలో సందిగ్ధం నెలకొంటుంది ఈ మకర రాశి వారికి. అటువంటి పరిస్థితుల నుంచి బయటపడటం కోసంగా, ఏకాగ్రత పెరగటం కోసంగా, ఆరోగ్యం కుదిరపడటం కోసంగా యథాశక్తిగా సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయోదాయకం. ఓం సాం శరవణ భవాయ నమః, ఓం సాం శరవణ భవాయ నమః ఈ మంత్రాన్ని జపించి మీ కార్యకలాపాలను ప్రారంభిస్తూ ఉండండి. శుభం చేకూరుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మిశ్రమ వాతావరణం గోచరిస్తూ ఉన్నది. ప్రధానంగా ఉద్యోగ సంబంధిత కార్యాచరణ అంతంత మాత్రంగా సాగుతుంది. పూర్తి స్థాయిలో ఉద్యోగాలు అనుకూలంగా ఉండేటువంటి ఆస్కారం గోచరించడం లేదు. కళారంగాల్లో ఎవరైతే ఉంటారో వారికి కూడా ఇబ్బందికర వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు. ఇక విద్యార్థులందరికీ శుభ పరిణామాలు ఉంటాయి. విద్యార్థులు ఈ వారంలో లబ్ధి పొందుతారని చెప్పవచ్చు. పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులకు కూడా శుభ పరిణామాలు ఈ వారంలో ఈ కుంభరాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ కుంభరాశి వారికి ఈ వారంలో అధికంగా కోపతాపాలు వచ్చేటువంటి సందర్భాలు, మనసు నిలకడలేని సందర్భం గోచరిస్తూ ఉంటుంది. మిత్రులు కూడా శత్రువుల్లా ప్రవర్తించేటువంటి సందర్భం వల్ల కూడా మీరు మానసికంగా కృంగిపోయేటువంటి సందర్భం ఈ వారంలో ఉంటుందని చెప్పవచ్చు. దాంతోపాటుగా అనవసర ప్రయాణాల వల్ల ఇబ్బందులు కూడా కొనసాగుతూ ఉంటాయి ఈ వారంలో. ఈ కుంభరాశి వారికి ఉద్యోగ సంబంధిత కార్యాచరణ కూడా అంతంత మాత్రంగా సాగటం వల్ల కూడా మానసిక ఆందోళనకు గురవుతారు. ఇక వ్యాపార సంబంధిత కార్యాచరణ అంతంత మాత్రంగా సాగుతుంది. వ్యాపారాలు ఏవి సజావుగా సాగని స్థితి అని చెప్పవచ్చు. ప్రతి పనిలో ఆటంకం ఎక్కువగా ఉంటుంది. ఏ పని ముందుకు సాగని స్థితి అని చెప్పవచ్చు. స్తబ్దత చేకూరుతుంది అని చెప్పవచ్చు ప్రతి విషయంలో కూడా. ఇక వివాహ సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే పర్వాలేదని చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలు ఈ కుంభరాశి వారికి కలిసి వచ్చేటువంటి ఆస్కారమే గోచరిస్తూ ఉన్నది. మరికొంత సూక్ష్మంగా కనుక ఈ కుంభరాశి వారి ఫలితాలు మనం పరిశీలన చేసినట్లయితే ఆది సోమ మంగళవారాల్లో చూసుకున్నట్లయితే శుభ వాతావరణం ఉంటుంది.
ఈ 3 రోజుల్లో మీ ప్రయత్నం గొప్పగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. బుధ గురు శుక్రవారాల్లో ఇబ్బందికర వాతావరణము, శనివారం రోజున కూడా కొంత ఇబ్బందికర వాతావరణమే ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా నూతన పనిని ప్రారంభించాలనుకున్నట్లయితే ఆది సోమ మంగళవారాల్లో సర్వదా శ్రేయోదాయకం అని చెప్పవచ్చు ఈ యొక్క కుంభరాశి వారికి. అయితే తెలియజేసిన ఇబ్బందుల నుంచి బయటపడటం కోసంగా యథాశక్తిగా ఈ కుంభరాశి వారందరూ ఓం సాం శరవణ భవాయ నమః, ఓం సాం శరవణ భవాయ నమః సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, శుభం చేకూరుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఉద్యోగ సంబంధిత కార్యాచరణ ఇబ్బందికరంగా సాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావని చెప్పవచ్చు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడా అనవసరంగా బదిలీ అవ్వాల్సిన సందర్భాలు, ఆ తాలూకు ఇబ్బందులు మీకు కలిగేటువంటి వైనం గోచరిస్తూ ఉంటుంది. ఇక వ్యాపార సంబంధిత కార్యాచరణ కూడా అంతంత మాత్రంగా సాగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగని స్థితి ఈ వారంలో మీరు చూసేటువంటి వైనము. అనారోగ్య సంబంధిత బాధలు కూడా మీకు ఈ వారంలో ఇబ్బంది పెడతాయని చెప్పవచ్చు. ఆరోగ్యం కుదుట పడదని చెప్పవచ్చు. వైద్యుని సలహా, ఔషధ సేవనం ఈ వారంలో ఖచ్చితంగా మీకు అవసరమయ్యేటువంటి వైనము. ఇక శుభకార్యాలకై మీరు ధనం ఖర్చు పెట్టాల్సిన సందర్భాలు ఉంటాయి. ఇది ఒక మంచి విషయంగా తెలియచేయవచ్చు ఈ యొక్క మీన రాశి వారికి. అంటే శుభకార్యాలకి ఆస్కారం గోచరిస్తూ ఉన్నది. కళా రంగాల్లో ఎవరైతే ఉంటారో వారికి శుభ పరిణామాలు ఉంటాయి. ఈ యొక్క మీన రాశి వారికి నూతన అవకాశాలు గొప్పగా అందేటువంటి వైనం గోచరిస్తూ ఉన్నది. ఈ భూ వ్యాపారాలు, కన్స్ట్రక్షన్ బిజినెసెస్ ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి శుభ పరిణామాలు ఉంటాయి. మీ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. టెక్నికల్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో వారికి కలిసి రాని సందర్భము, నూతనంగా వివాహం చేసుకోవాలి అనుకునే వారు మీ యొక్క ప్రయత్నం ఈ వారంలో కలిసి రాని సందర్భమే గోచరిస్తూ ఉన్నది. దాంతోపాటుగా వివాహితుల మధ్య కూడా ఏదో విధంగా మనస్పర్ధలు వచ్చేటువంటి సందర్భము, మాట పట్టింపులు వచ్చేటువంటి సందర్భం ఈ వారంలో ఉంటూ ఉంటుంది. మీ యొక్క తల్లిదండ్రుల యొక్క అనారోగ్య స్థితి వల్ల, లేదంటే వారి యొక్క బాగోగులను కూడా మీరు ఈ వారంలో ఎక్కువగా గమనించాల్సిన, చూసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంటూ ఉన్నది ఈ మీన రాశి వారికి. మరికొంత సూక్ష్మంగా కనుక ఈ మీన రాశి వారి ఫలితాలు మనం పరిశీలన చేస్తే ఆది సోమ మంగళవారాల్లో ఇబ్బందికర ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఆది సోమవారాల్లో ఇబ్బందికర వాతావరణము, మాట మాట్లాడి ఇబ్బంది తెచ్చుకోవటము, ధన విషయాల్లో ఇబ్బందులు పడేటువంటి సందర్భం ఉంటుంది. లెక్కల్లో తారుమారయ్యేటువంటి సందర్భాలు అధికంగా ఉంటాయి. ఈ యొక్క 3 రోజుల్లో ఆది సోమ మంగళవారాల్లో ప్రధానంగా ఈ వ్యాపారాలు చేసేటువంటి వారు చాలా జాగ్రత్త వహించాలి. ఈ 3 రోజులు తిరిగి బుధ గురు శుక్రవారాల్లో చూసుకున్నట్లయితే పర్వాలేదని చెప్పవచ్చు. శుభ పరిణామము ఈ వారంలో ఈ 3 రోజులు మీకు లాభదాయకంగా ఉంటుంది. మీరు ఏదైనా నూతన విషయాలు, నూతన పనులు ప్రారంభించాలి అనుకున్నట్లయితే బుధ గురు శుక్రవారాలు ఈ మీన రాశి వారికి సర్వదా శ్రేయోదాయకం అని చెప్పవచ్చు. తిరిగి ఆ యొక్క శనివారం రోజున కూడా శుభ పరిణామమే ఉంటుంది. చేసేటువంటి ప్రయత్నం కలిసి వచ్చేటువంటి వైనమే గోచరిస్తూ ఉన్నది. అయితే తెలియజేసిన ఇబ్బందుల నుంచి బయటపడటం కోసంగా ఈ మీనరాశి వారందరూ యథాశక్తిగా ఓం హ్రీం పుష్కరాక్షాయ నమః, ఓం హ్రీం పుష్కరాక్షాయ నమః ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించండి, శుభం చేకూరుతుంది. అయితే ఈ 12 రాశుల వారందరికీ యథాశక్తిగా శుభ అశుభ ఫలితాలను, దాంతోపాటుగా ప్రతి రాశి వారికి ఇబ్బందికర గ్రహస్థితిని అనుసరించి పరిష్కార బీజాక్షర మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాం. కాబట్టి తెలియజేసిన బీజాక్షర మంత్రాన్ని యథాశక్తిగా జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించడం వల్ల ఆ దైవ గ్రహ అనుగ్రహం లభిస్తుంది. మీ యొక్క కష్టానికి అదృష్టం కలిసి వచ్చి మీరు పూర్తి స్థాయిలో లబ్ధి పొందేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక ఈ వీడియోని లైక్ చేయండి, మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ఆ కామెంట్ రూపంలో తెలియచేయండి, సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము. సర్వే సజ్జనా సుఖినో భవంతు. గ్రహ గమనం తెలుసుకుందాం, జీవన గమనం మార్చుకుందాం. మీ ఘంటసాల.